హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సఖీ టాక్స్ అండ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మన దగ్గర ఉన్న పాత శారీస్కు కొత్తగా బ్లౌజెస్ని ఎలా సెట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇదొక శారీ అండి, మెహందీ గ్రీన్ మీద ఈ డిఫరెంట్ కలర్స్తో చాలా బాగుంది. యాక్చువల్గా ఇది నాది కాదు శారీ, మా అమ్మగారిది. సో నాకు బాగా నచ్చి తీసుకున్నాను. సో ఆర్గాంజా టైప్లో ఉంది ఈ శారీ. దీని మీద ఇలా మెరూను, గ్రీను, గోల్డెన్ కలర్స్తో చాలా బాగా నచ్చింది నాకైతే ఈ శారీ. సో యాక్చువల్గా దీనిలోని బ్లౌజ్ అయితే మా అమ్మగారు కుట్టించేసుకున్నారు. సో దీనికి నేను బ్లౌజ్ని ఎలా సెట్ చేసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో శారీ అంతా ఇలా వచ్చిందండి. ఇదైతే శారీ పళ్ళు పాట అండి. సో పళ్ళు అంతా కూడా ఇలా వచ్చింది. సో ఈ బ్యూటిఫుల్ శారీకి నేను బ్లౌజ్ని ఎలా డిజైన్ చేయించాను అంటే, శారీలో ఎక్కువగా ఉన్న కలర్ మెహందీ గ్రీన్ కలర్. సో ఆ మెహందీ గ్రీన్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నానండి. లో బడ్జెట్లో బ్లౌజ్ని స్టిచ్ చేయించాలనుకున్నాను. సో స్లీవ్స్కి మాత్రం శారీలో క్లాత్ని నేను అటాచ్ చేయించాను. సో దీనివల్ల తక్కువ ఖర్చులో నాకు మంచి బ్లౌజ్ అయితే వచ్చేసింది. వేసుకుంటే కూడా చాలా బాగుందండి. సో మన అమ్మమ్మల శారీస్ని కూడా మనం ఈ ఐడియాతో న్యూ లుక్ని తెచ్చేసుకోవచ్చు. అండ్ ఈ స్లీవ్స్కి నేను ఏ క్లాత్ అయితే అటాచ్ చేయించానో అది ఎక్కడి నుంచి తీసాను అంటే, శారీలో స్టార్టింగ్ పార్ట్ మనకు లోపలికి వెళ్ళిపోతుంది కదండి. సో అక్కడ నేను స్లీవ్స్కి ఎంతైతే క్లాత్ కావాలో అంత క్లాత్ని నేను కట్ చేయించాను. అప్పుడు మనకు శారీ సరిపోదు కాబట్టి ఆ ప్లేస్లో నేను ఈ పాలిస్టర్ క్లాత్ని అటాచ్ చేయించాను. సో ఇది ఎలాగూ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు డిఫరెన్స్ తెలియదండి. సో ఈ ఐడియా కనుక మీకు నచ్చితే మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో శారీలో ఏదైతే క్లాత్ కట్ చేశానో అది నేను ఇక్కడ ఈ స్లీవ్స్ పార్ట్లో స్టిచ్ చేయించేశాను. సో ఒకసారి చూడండి, శారీ విత్ బ్లౌజ్ వేసుకుంటే కూడా చాలా బాగుందండి. ఈ ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే షేర్ చేయండి. మీ దగ్గర కూడా ఇలాంటి శారీస్ ఉంటే ఐడియా ఫాలో అయిపోండి. ఇది ఇంకొక శారీ అండి, నా శారీనే. సో బ్లాక్ అండ్ మెరూన్ చికెన్ కర్రీ వర్క్ విత్ సీక్వెన్స్ అండి. బాడీ పార్ట్ అంతా, శారీ బాడీ పార్ట్ అంతా ఇది. దీనికైతే ఇలా బార్డర్ వచ్చిందండి. సో ఈ శారీకి ఇచ్చిన బ్లౌజ్ అయితే సెల్ఫ్ బ్లౌజే వచ్చింది. సో ఇలా బ్లౌజ్ వచ్చి ఈ బార్డర్తో స్లీవ్స్కి అటాచ్ చేసామండి. యాక్చువల్గా సెల్ఫ్ బ్లౌజ్ అవ్వడం వల్ల ఇది చాలా రోజుల క్రితం శారీ కాబట్టి నాకు ఆ బ్లౌజ్ సెట్ అవ్వలేదు. దీనికి ఏం చేశాను అంటే, నేను ప్లెయిన్ బ్లాక్ క్లాత్ తీసుకున్నానండి. ఇలా జార్జెట్ క్లాత్ తీసుకున్నాను. సో ఈ జార్జెట్ క్లాత్ తీసుకొని ఆ బ్లౌజ్కి వచ్చిన స్లీవ్స్ని నేను దీనికి అటాచ్ చేయించానండి. స్లీవ్స్ పార్ట్స్ని ఇక్కడ అటాచ్ చేయించాను. ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఆ స్లీవ్స్ని ఇక్కడ అటాచ్ చేయించి పైన నేను 2 చిన్న కుచ్చులు పెట్టించానండి. ఎల్బో లెంత్ హ్యాండ్స్ పెట్టించాను. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో దీనివల్ల స్లీవ్స్ వల్ల అండ్ ఈ బార్డర్ వల్ల ఈ ప్లెయిన్ బ్లౌజ్కి చాలా మంచి లుక్ అయితే వచ్చిందండి ఈ శారీకి. ఇది యాక్చువల్గా ఇంతకుముందు కుట్టించుకున్న బ్లౌజ్ అయితే ఇది అండి, శారీలోని బ్లౌజు. సో ఈ బ్లౌజ్ నుంచి నేను ఏం చేశాను అంటే, సో ఈ బ్లౌజ్కు ఉన్న స్లీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేయించేశాను. స్లీవ్స్ పార్ట్ని కట్ చేయించేసి ఆ స్లీవ్స్కి ఉన్న బార్డర్ని, అటాచ్ అయ్యి ఉన్న బార్డర్ని తీపిచ్చేసానండి. మొత్తం రిమూవ్ చేయించేసి ఇక్కడ ఈ బ్లౌజ్కి అటాచ్ చేయించాను. ఈ క్లాత్కి అటాచ్ చేయించి నేను బ్లౌజ్ స్టిచ్ చేయించానండి. సో ఇది న్యూ బ్లౌజ్, ఈ శారీకి న్యూ బ్లౌజ్ అండి. సో ఈ శారీ పాతదే కానీ నేను ఎక్కువసార్లు కట్టుకోలేదు, అందుకే షైనింగ్ కానీ క్లాత్ పాడవడం కానీ అలా ఏం జరగలేదండి. సో ఆ సెల్ఫ్ బ్లౌజ్ కంటే కూడా ఈ బ్లౌజ్ వేసినప్పుడు శారీ లుక్ బాగుందని అయితే నాకైతే అనిపించిందండి. సో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది ఇంకో శారీ అండి. సో ఈ శారీ కూడా మా అమ్మగారిదే. ఈ శారీకి ఏమైందంటే, యాక్చువల్గా ఇలా బ్లాక్ కలర్ లేస్ వచ్చిందండి. సో శారీ మొత్తం కూడా లేస్ వచ్చింది. దీనికి పళ్ళు కూడా వేరే ఏం రాలేదండి. శారీ మొత్తం ఇది. బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజే వచ్చిందండి, సెల్ఫ్. సో దీన్ని నేను ఏం చేశాను అంటే, ఈ బార్డర్ ఏదైతే ఉందో ఈ లేస్ని మొత్తం కూడా తీసేసానండి. మొత్తం రిమూవ్ చేసేసాను. సో ఇలా ప్లెయిన్ అయిపోయింది, వితౌట్ బార్డర్ లాగా అయిపోయింది శారీ. సో దీనికి ఏం చేశాను అంటే, నేను బ్లౌజ్ కూడా సెల్ఫ్ వచ్చింది, అది కూడా మా అమ్మగారు కుట్టించేసుకున్నారు కాబట్టి దీనికి నేను వేరే బ్లౌజ్ సెట్ చేసుకోవాలని ఆలోచించాను. ఇది లైట్ కలర్ రా సిల్క్ కాబట్టి దీనికి మెరూన్ కలర్ అయితే కాంట్రాస్ట్గా చాలా బాగుంటుంది, హైలైట్ అవుతుంది అనిపించింది. సో దానికోసం నేను ఈ మెరూన్ కలర్ కాటన్ బ్లౌజ్ని తీసుకున్నానండి. ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఇంకో ఇలా ఉందండి, మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. దీనివల్ల కాంట్రాస్ట్ అయ్యి శారీకి మంచి లుక్ వచ్చింది. చూడండి ఒకసారి ఈ ఫ్లోరల్ డిజైన్ని అండ్ ఈ బ్లౌజ్ని చూపెట్టి చూస్తే మనకు అర్థమైపోతుంది. సో మొత్తానికి నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ని శారీకి సెట్ చేసేసానండి.
వీడియోలో ఇది కొంచెం డల్గా కనిపిస్తుంది కానీ లైవ్గా అయితే మాత్రం చాలా బాగుందండి, నాకైతే నచ్చింది. సో ఇప్పటివరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన 3 శారీస్ కూడా 3 డిఫరెంట్ ఐడియాస్తో ఉన్నాయండి. సో వీటిలో మీకు ఏ శారీ నచ్చింది, ఏ ఐడియా నచ్చిందో నాకు షేర్ చేయండి. సో ఇది ఎవరికైనా అవసరమైతే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.